కీర్తన 34వ కీర్తన. ఇది దావీదు రాసిన కీర్తన. ఇక్కడ చూడండి, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఈ కీర్తనని అసలు ధ్యానిస్తుంటే మరి ఒక్క మాటలో పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన చూడండి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అంటున్నాడు. చూసారా, ఎటు పోతున్నా కానీ శ్రమ పడుతున్నాడంట, కానీ ఇరికింపబడట్లేదు. అపాయాలు ఎన్నో ఉన్నాయి, ఎటు చూస్తున్నా అపాయాలే, కానీ ఏం చేస్తున్నాడు? ఉపాయం కలిగి నడుచుకుంటున్నాడు. తరంబడుచున్నాడు, కానీ ఏదో దిక్కులేని వారిగా లేడు. అలాగే ఈరోజు ఈ కీర్తనని నిన్ను ధ్యానిస్తుంటే చూడండి, దావీదుకున్న పరిస్థితులు, ఆయన అంత రాజు అయినప్పటికీ కూడా దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ కూడా సౌలు చేత తరంబడుతున్నాడు. సౌలు ఎప్పుడు చూసినా మరి ఎక్కడ దొరుకుతాడా చంపుదామా అని చూస్తున్నాడు. అటువంటి దావీదు మరి శత్రు దేశానికి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చింది. తప్పించుకోవడానికి శత్రు దేశానికి పారిపోయినప్పుడు అక్కడ కీర్తన 4వ వచనంలోనే, 34వ కీర్తన 4వ వచనంలోనే ఉంటది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూసారా, యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఏం చేయాలి నేను అని అన్నప్పుడు, నిజంగా శత్రువు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెర్రివాని వలె, ఒక పిచ్చివాని వలె నోట్లోంచి ఒకవైపు మరి ఈ సొంగ కాల్చుకుంటూ పిచ్చోడ్లాగా నటించినప్పుడు అక్కడ మరి ఆ రాజు చేత తోలివేయబడ్డాడు. అహంకారంగా ఏదో నేను గొప్పవాడిని, నేను రాజుని, నాకు అధికారం ఉంది అని ఆ రకంగా లేకుండా ఒక వెర్రివాడిలాగా, పిచ్చోడ్లాగా, అంటే ఎక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అపాయంలో ఉపాయం కలిగి నడుచుకున్నాడు. అది ఎలా అంటే నిజంగా దేవుని దగ్గర విచారణ చేశాడు కాబట్టి, దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి. 5వ వచనంలో ఉంటది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయింది. ఏ పరిస్థితి ఉన్నా కానీ దేవుని వైపు మనం చూసినట్లయితే వెలుగు అంటే, ఒక చీకటి అంటే ఒక సమస్య అనుకుందాం, ఆ చీకటిలో నీకు వెలుగు, నీ మీద వెలుగు ప్రకాశింపజేయబడాల. అంటే నీకు ఆ వెలుగు ఉంటే దారి తెలిసిపోతుంది కదండి. ఒక చీకటిలో వెలుగు కనిపిస్తుంటే నీకు రూట్ ఎక్కడో ఏంటో నీకు అంతా అర్థమైపోతుంది, సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోతుంది, ఎటెల్లాలో అర్థమైపోతుంది. అలా నీ మీదకు వెలుగు రావాలి ఎప్పుడు? నువ్వు ఆయన తట్టు చూసినప్పుడే, ఆయన వైపు చూస్తున్నప్పుడే, ఆయన ఆశ్రయించినప్పుడే. నేను యెహోవా దగ్గర విచారణ చేస్తాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు ఇప్పుడు కలిగిన భయాలన్నిటిలో నుంచి నన్ను ఆయన తప్పించాడు. అలాగా ఆ ఆలోచన దేవుని దగ్గర నుంచి తీసుకొని మరి ముందుకెళ్ళాడు. ఈరోజు మరి ఈ కీర్తన ధ్యానించుకుంటుండగా మరి దావీదు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తాడు, అలాగే మనం కూడా ఈరోజు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ, ఆయన్ని ఆశ్రయిస్తూ, ఆయన దగ్గర విచారణ చేస్తూ ముందుకెళ్లే వారిగా మనం ఉండాలి. మొదటి వచనం చూడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను ఎల్లప్పుడు అంటే ఆయన దేవుణ్ణే స్తుతిస్తున్నాడు అంట. దేవుణ్ణే, ఇక దేవుని గురించి మాట్లాడడము, దేవుని గురించి పాట గాని సాక్ష్యం గాని, ఏ దేవుని గురించి నువ్వు ఏది మాట్లాడినా, ఏది ముచ్చటించినా ఆయన సన్నుతించినట్లే. నేను ఎల్లప్పుడూ అంటున్నాడు. ఏదో మనం ఏదో ప్రేయర్ లైన్కి వచ్చినప్పుడే కాదు, ఏదో ఒక సమయంలోనే కాదు, ఎల్లప్పుడూ ఈ నోట్లో ఏముండాలి? ఆయన కీర్తి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ఆయన పొగిడే వారంగా, ఆయన గురించి మాట్లాడే వారంగా, ఆయన గురించి సంభాషించే వారంగా, ముచ్చటించే వారంగా మనం చేసేవారుగా మనం ఉండాలి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు?
దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? నేను యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. మనం చాలా వరకు ఏం చేస్తాం తెలుసా? మనకున్న డబ్బును బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, లేకపోతే మనకున్న చదువును బట్టి ఒకసారి మరి నాకు ఒకరికి ఇట్లనే వాక్యం చెప్పాల్సిన వాక్యం చెప్పే సందర్భం వచ్చినప్పుడు, ఒకరికి నేను వాక్యం చెప్తున్నప్పుడు మరి నువ్వు అతిశయించద్దు అన్న మాట వచ్చినప్పుడు, మీరెందుకో దేని గురించో అతిశయిస్తున్నారంట అని చెప్పినప్పుడు ఆమెకు ఎంత చాలా కోపం వచ్చి అసలు నిజంగా ఈ ప్రత్యక్షత వాక్యాలే నాకు ఇంకా అక్కర్లేదు అని తోసేసిన పరిస్థితి. అసలు తర్వాత చూస్తే నిజంగా వాళ్ళ మరి ఒక మంచి ఉన్నతమైన మరి చూడండి ఒక మంచి గ్రేడ్స్ లో కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదో ఒక మంచి అవార్డు వచ్చిన దాన్ని బట్టి వచ్చిందని నాకు తెలిసింది. వచ్చింది మరి నిజంగా ఏమో దాన్ని బట్టి కొంచెం అతిశయం ఉందేమో, మరి తీసేసుకుంటే అయిపోయేది, కానీ అసలు అది అంతా రాంగ్, నేను నమ్మను అని దాన్ని తోసేశారు. అసలు నిజంగా దేని బట్టి మనం అతిశయించాలి చెప్పండి? మనం అసలు నిజంగా మనం ఇలాగ ఉన్నాము అంటే అది దేవుడి కృప. మనం మంచిగా, మన పిల్లలు మంచిగా చదువుతున్నారంటే అది దేవుడి యొక్క కృప. అన్ని ఉన్న చదవలేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. మనం ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏది బిజినెస్ చేస్తున్నా, ఏమున్నా కానీ దేవుని కృప అండి. మనం దేని బట్టి అతిశయించాలా? ఇర్మియా గ్రంథం, మనం దేని బట్టి కూడా మనము ఈరోజు అతిశయించద్దు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ 24వ వచనంలో అంటే చూడు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడినై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు పిల్లలను బట్టి కానీ, భర్తను బట్టి కానీ, దేని బట్టి నీకేదున్నా కానీ దాన్ని బట్టి మనం అతిశయించే వారిగా కాదు. దావీదైతే అంటున్నాడు, నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటున్నాడు. ఆయనకి ఎంత ఉన్నా కానీ నేను దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. పౌలు భక్తుడు కూడా నేను అతిశయించడం నాకు దూరమవును గాక అంటాడు. నిజంగా ఆయన చెప్పుకోవాలంటే ఆయనకు చాలా ఉన్నాయి, కానీ క్రీస్తు సిలువను బట్టి నేను అతిశయించుతున్నాను అంటున్నాడు. దీనులు దీనిని విని సంతోషించెదరు. దీనులు ఎవరు సంతోషిస్తారు? మనం దేవుని బట్టి ఆనందిస్తుంటే, దేవుని బట్టి అతిశయిస్తుంటే ఎవరికి సంతోషం తెలుసా? దీనులకు సంతోషం. అలా గర్విష్ఠులకు, భక్తిహీనులకు, పనికిమాలిన వారికి వాళ్ళు సంతోషించరండి. ఇంకా మన మీద ఎన్నో మాటలు, వెనక నుంచి ఎన్నో మాటలు అనేవారుగా ఉంటారు. కానీ దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తుంటారు. మనం దేవుని బట్టి సంతోషిస్తుంటే, దేవుని బట్టి ఆనందిస్తుంటే మనం అలాంటి వాళ్ళని చూసేవారుగా మనం ఉండాలి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము దేవుణ్ణి గణపరిచేవారిగా వాక్యం సెలవిస్తుంది. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుడి అని ఉంటది. మనకున్న దాంట్లో మనం దేవునికి మనం ఇచ్చేవారిగా, ఇస్తూ ఆయన నామాన్ని మనం గణపరిచేవారిగా, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. రండి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. మనము చూడండి, ప్రతిదానికి చాలా మంది ఎన్నో రకాల సలహాలు ఇస్తా ఉంటారు కదా. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అంటారు. కానీ నిజంగా మన దేవుని దగ్గర విచారణ చేసేవారుగా మనం ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారుగా మనం ఉన్నప్పుడు మనము ప్రతి దానికి మనం కొట్టుకొని పోయేవారుగా మనం ఉండం. ఒకసారి మా ఇంటికి ఒక మెయిడ్ వచ్చింది, ఒక పని చేయడానికి ఒక అమ్మ వచ్చినప్పుడు ఆమె మరి భాషలు పొందుకొని భాషలు మాట్లాడుతుంది, మంచిగా ప్రార్థన చేస్తుంది. తను ప్రార్థన చేసి తనేమంటదంటే, ఏదో దురాత్మ నా కూతురు మీద దురాత్మ ఉంది అని చెప్తా ఉందన్నమాట. చెప్తా ఉన్నప్పుడు
నాకు అసలు అర్థం కాలేదు. మేము అప్పుడే యుఎస్ నుంచి వచ్చాము, మా అమ్మాయి మీద ఉండడం ఏంటి అని నాకు అర్థం కావట్లేదు అస్సలు. దాని తర్వాత ఒకసారి ప్రేయర్ చేసుకుంటే ఇట్లనే ఇంట్లోనే 24 hours నాతోనే ఉంటుంది అనమాట. ప్రేయర్ చేసుకుంటుంటే తను ప్రేయర్లోనే, నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తే తను నాకంటే గట్టిగా ప్రేయర్ చేస్తుంది. ఆ ఫేస్ అంతా ఒకలాగా అయిపోతుంది, పడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అయిపోతున్నప్పుడు తను అంటది, ఏదో దురాత్మలు ఉన్నాయి, అవన్నీ వచ్చి నన్ను ఇట్లా చేస్తున్నాయి అని అంటది అనమాట. అని అది మా అమ్మాయిలోనే ఉందని చెప్తుంది. అసలు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలే. కూర్చొని దేవా ఏం చేయమంటావు, ఏంటి ఇదంతా, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా అని ప్రార్థన చేసి అడుగుతూ ఉంటే అప్పుడు అన్నాడు నాకు, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ, మీ పాపలో కాదు, ఆమెలోనే దురాత్మలు ఉన్నాయి అని అన్నప్పుడు, మేమిద్దరం కూర్చొని ప్రేయర్ చేద్దాం అన్నప్పుడు అసలు ఆ నూనె పట్టుకొని నేను ప్రేయర్ చేస్తుంటే ఆమె అసలు ఒక ముఖం అంతా ఒకలాగా అయిపోయి, వెనకకు ఎంతో మంది వచ్చి గొంతు పిసుకుతే ఎట్లా అవుతుంది అట్లా అయిపోయి తప్పని కింద పడిపోయింది ఆమె. ఇక ఆ క్షణమే అసలు దాన్ని ఆమెను అక్కడి నుంచి నేను పంపించేశాను. అసలు మనము చూడండి, దేవుని దగ్గర విచారణ చేయకపోతే ఏ విషయమన్నా కానివ్వండి, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు నీకు ఏ భయం ఉన్నా కానీ అన్నిట్లోంచి నేను తప్పిస్తాడు. దావీదుని విచారణ చేశాడు, నేనేం చేయాలన్నాడు, వెర్రి వాళ్ళగా చేశాడు, అహంకారంగా గర్వంగా ప్రవర్తించలేదు కాబట్టే ఆ శత్రు దేశంలోంచి తప్పించబడ్డాడు. అలాగే నీ పరిస్థితి ఏంటో, ఈరోజు నీకే పరిస్థితి ఉందో దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన నీకు ఏ భయం ఉన్నా కానీ ఆ భయములన్నిట్లోంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములన్నడు లజ్జింపకపోయిన. చూడండి, నీ జీవితంలో అవమానం రాకూడదు, సిగ్గు రాకూడదు అంటే మనము దేవుని తట్టు చూసేవారుగా మనం ఉండాలి, దేవుని వైపు చూసేవారుగా మనం ఉండాలి. అంతేగాని ప్రతి పరిస్థితికి మనుషుల దగ్గరకు పరుగులు తీస్తూ వాళ్ళకు వీళ్ళకు చెప్పుకుంటే ఇంకా నీకే అవమానం వస్తుంది, నిన్నే మాటలంటారు, చివరికి నీ మీదే నిందలేస్తారు. కాబట్టి ఈరోజు మనం ఆయన తట్టు చూడగా, ఒక దాసి కనులు యజమానురాలు తట్టు ఎట్లా చూస్తుందో, ఒక యజమానుడు తట్టు ఎలా చూస్తుందో, ఆయన కరుణించే అంతవరకు నీ జీవితంలో ఆయన సమాధానం ఇచ్చే వరకు, ఆయన మాట్లాడే వరకు నువ్వు ఆయన వైపు చూసేవారుగా ఉండాల. మనం వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయిను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, దీనత్వం కలిగి దీనుడు మొరపెట్టగా, చూడండి మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు ఏం చెప్పినా వింటామండి. మనకి ఇంకా అన్ని రిసోర్సెస్ అయిపోతాయి, మనకు అన్ని ఎటు నుంచి హెల్ప్ కావాలో ఏది కూడా ఇక మనకు దొరకని సమయంలో ఇక బాగా తగ్గించుకుంటాం. శ్రమ వచ్చిందా ఇక భయంకరంగా ఇక తగ్గించుకొని దీనత్వంలో ఉన్నప్పుడు ఆ దీనత్వంలో శ్రమల పాలై నేను దీనుడనైతిని అంటాడు ఒక భక్తుడు. శ్రమ వచ్చి ఆయన దీనత్వంలో తీసుకెళ్ళిందంట. ఆ దీనత్వంలో ఆయన దీనుడు మొరపెట్టగా యెహోవా వాళ్ళకి దీనత్వంలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడండి. మనం బాగా తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూసారా, మీకు ఏ శ్రమ అన్నా కానివ్వండి, దీనత్వం కలిగి దేవుడు సన్నిధికి వెళ్తే తగ్గించుకొని, దేవా నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా అని చెప్పి మనం అన్ని తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకా ఎవరిని రక్షిస్తుందంట? ఎవరైతే దీనత్వం కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన దూత అంట వాళ్ళ చుట్టూ కావలి ఉండి వాళ్ళని రక్షిస్తుందంట. అందరినీ కాదండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో. భయభక్తులు కలిగి ఉండడం అంటే సామెతల్లో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మనం సామెతలు 8లో ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. నీలో గర్వం ఉన్నా గాని, అహంకారం ఉన్నా గాని, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాయి. ఇవి ఏ ఉన్నా గాని మనము చూడండి వాటిని మనం తీసేసుకుంటే తప్ప,
మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే అవి మనలో ఉండకూడదు. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నహూము గ్రంథంలో 1వ అధ్యాయములో 7వ వచనంలో ఉంటది, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. చూసారా, అసలు నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అన్నది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఒక శ్రమ వచ్చినప్పుడే. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన బట్టి అతిశయిస్తున్నాను, ఆయన బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ. కానీ నిజంగా నీకు శ్రమ వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు యెహోవా ఉత్తముడు అని చెప్పగలగాల. అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి పొగడాలి. నువ్వు అప్పుడు కూడా ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాల. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఇక ఎందుకు నా జీవితం అని దేవుణ్ణి దూషిస్తూ, దేవుడు నాకేం చేశాడు అని దేవుణ్ణి నిందిస్తూ అలా ఉంటారు. కానీ యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. దేవుడికి బాగా తెలుసు నిజంగా నా మీద ఎవరు నమ్మకం పెడుతున్నారు, నిజంగా ఎవరు నన్ను ఆశ్రయిస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు నిజంగా నా దగ్గరికి ఎవరు, నువ్వు ఉత్తముడు, ఆయన ఉత్తముడు అని నువ్వు రుచి చూసి తెలుసుకో. నేనైతే నా జీవితంలో రుచి చూశానండి. నిజంగా అసాధ్యమైన కార్యాలు, నా జీవితంలో అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరిచి చూపించాడు. అది నా వల్ల కాదు అని నాకు ఎప్పుడైతే అర్థమైందో, దేవుడు ఇది నాతో సాధ్యం అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు నిరూపించాడు. ఆయన ఉత్తముడు, అది రుచి చూసి తెలుసుకోవాలి. మనమే తెలుసుకోవాలి, ఎవరో చెప్తే కాదండి. ఎవరో చెప్తారు, చాలా మంది ఎన్నో చెప్తారు కదా, సాక్ష్యాలు చెప్తారు, దేవుడు నాకు ఇది, దేవుడు నాకు ఇది అని చెప్తారు. కానీ నిజంగా ఆ అనుభవము నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పిపోవు. ఆ అనుభవము నీ జీవితంలో నువ్వు రుచి చూస్తేనే, నువ్వు రుచి చూడాల. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈరోజు మనుషులను ఆశ్రయిస్తూ, రాజులను ఆశ్రయిస్తూ ఉంటే మనం నిజంగా మన జీవితంలో సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి, విసిగిపోతావు. నువ్వు నరుడిని ఆశ్రయించినంత కాలం నీ జీవితంలో నువ్వేమీ సంపాదించుకోలేవు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, అలాంటి నరుడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చూడు, దేవుని భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి అంట. దేవుని భక్తులే కానీ మరి ఆయన యందు భయభక్తులు లేవేమో. దేవుని యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు జీవితంలో ఏది కూడా కొదువ చేయడం అని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు ఉన్న వారికే, భయము భక్తి రెండు ఉండాలి. కొంతమంది భక్తి చేస్తారు కానీ భయం ఉండదు, లేదా కొంతమంది భయపడతారు కానీ భక్తి ఉండదు. అలా కాదు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమి కూడా మన జీవితంలో కొదువు ఉండదంట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలే లేమి ఉండే పరిస్థితులు మరి వస్తాయేమో గాని దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ ప్రతి పరిస్థితికి దేవుడు జవాబిస్తాడు. నీకు లేమి ఉండకుండా చూస్తాడు. యెహోవా, అందుకే దేవుడిని కాపరిగా, దావీదైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. దేవుడు కాపరిగా ఉంటే అలా చూడండి, గొర్రెలకు ఏమన్నా కొదువు ఉంటుందా? ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు ఏ విషయంలో ఏది కావాలన్నా దేవుణ్ణి ఆశ్రయించే వారికి అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించమంటున్నాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లల్లారా అంటున్నాడు పౌలు భక్తుడు. అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు ఇంకా పిల్లలే, పసి పిల్లలే అని అంటాడు. ఎందుకంటే మీలో గొడవలు మరి భేదాలు ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఇంకా చిన్నపిల్లలే. పిల్లలు ఏం చేస్తారు, చిన్నపిల్లలను చూస్తాం కదా మనం, పిల్లలు ఏం చేస్తారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు, అలుగుతారు, ఏమేమో చేసుకుంటుంటారు పిల్లలు. అలాగే ఈరోజు మనం ఎంత వయసు వచ్చినప్పుడు కానీ ఇంకా మనము ఈ అలగడాలు, అరుసుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇంకా పిల్లలమే. పిల్లల్లారా అంటున్నాడు.
మనం ఇంకా పిల్లలమే, ఆత్మీయంగా ఎదగలేదు మనం ఇంకా. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బలులు అర్పించట కంటే దేవుని మాట వినట శ్రేష్టం అండి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట వినకపోతే అంత వేస్టే. దేవుని యందు భయభక్తులు ఏంటో మీకు నేర్పిదని అంటున్నాడు. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూసారా, మనము నిజంగా అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఏం చేయాలంట? మన నాలుకను, మన నాలుకను, మన పెదవులను, మన నాలుకను మనం కాపాడుకునేవారుగా, మనం కాచుకునేవారుగా, అనవసరంగా మనము చూడండి మాట్లాడేవారిగా మనం ఉండద్దు. మన నోటి వలనే మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూసారా, ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధంగా ఉందంట. ఈరోజు నువ్వు కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేసేవారుగా, వారు మనకి ఎంత కీడన్న చేయనండి, మనం మేలు చేసేవారుగానే మనం ఉండాలా. మనం మేలు చేసేవారిగా మనం ఉండాలా. చూడండి, ఆ కీడు నుంచి తొలగిపోయి మేలు చేయవలను, సమాధానాన్ని వెతకమంటున్నాడు, వెతికి దాన్ని వెంటాడమంటున్నాడు. చెడ్డదాన్ని పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు కాచుకుంటున్నాడు. యాకోబు పత్రికలో అసలు నాలుక గురించి ఎంతో భయంకరంగా ఉంటుంది రాసి. అక్కడ ఒక నాలుక చాలు ఎన్నో మాటలు పలుకుతుంది, అసలు ఒక చిచ్చు పెడుతుంది, ఒక అడవి మొత్తం కాల్చేసినట్లుగా. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను. ఈరోజు నువ్వు బ్రతకగోరవాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరవాడు ఎవడైనా, అనేక దినాలు మంచిగా బ్రతకాలనుకుంటే ఈరోజు మనం ఎలా ఉండాలంట? మన నాలుకను, మన పెదవులను మనము కాచుకోవాలంట, జాగ్రత్త పడాలి. అందుకే దావీదు కీర్తనలు మనం చదువుతుంటే, నేను మూగవాడినిలాగా ఉన్నాను, చెవిటివాడిలాగా ఉన్నానంటాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా పెదవులకు నేను కాపు పెట్టుకుంటున్నాను, జాగ్రత్త పడుతున్నాను అని అంటాడు. యోబు అయితే నోటి మాట చేత కూడా నేను పాపం చేయలేదని ఉంటుంది అక్కడ. అట్లా ఈరోజు మన పెదవులు, మన మాటలేనండి, మన మాటలే. కీడు చేయటం మాని మేలు చేయుమో, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుమో. కీడు చేయడం మానేద్దాం, మనం మేలే చేద్దాం. వాళ్ళు మనకి ఎంతైనా కీడు చేయనివ్వండి, మనం మాత్రం మేలే చేసేవారు. ఈరోజు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాల. సమాధానం మనం అందరితో, మన మనుషులతో దేవునితో సమాధానం. నేను దేవునితో సమాధాన పడతానంటే కాదండి, మనుషులతో కూడా నువ్వు సమాధాన పడాలి. నేను ఈ పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, అప్పుడు నేను ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆత్మిస్తాడు అన్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నా, దేవుడు గుర్తు చేస్తున్నా, అంతా కూడా ఒప్పుకుంటున్నా. కానీ ఒక వ్యక్తితో నేను 7 సంవత్సరాలు మాట్లాడలేదు, అది కూడా నేను సరి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, సమాధాన పడాల్సిన పరిస్థితులు నాకు వచ్చాయి. ఆ సమాధాన పడకపోతే చూడండి, ఆ రోజు సమాధాన పడ్డాను కాబట్టే ఇప్పుడు నేను వాళ్ళకు వాక్యం చెప్పగలుగుతున్నాను. ఈరోజు మనము సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. సమాధానం చాలా ఇంపార్టెంట్. మనం దేవునితో సమాధాన పడితే సరిపోతుంది. నువ్వు మనుషులతో సమాధానం పడాలా, పడితేనే నువ్వు దేవునితో సమాధానం. కీడు చేయడం మానేసి మేలు చేద్దాం ఇప్పటి నుంచి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటండి? దేవుడి దృష్టి నీతిమంతుల మీదే ఉంది. కానీ నువ్వు కీడు చేసినట్లయితే, నువ్వు కీడు చేస్తూ అలా ఉన్నావు అనుకోండి, దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినడు.
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఎవరైతే దేవుడి యొక్క చిత్త ప్రకారంగా, దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటా ఉంటారో వారి మొర దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుడి దృష్టి వాళ్ళ మీదే ఉంది. అందుకే నీతిమంతుల జోలికి పోవద్దు. నిజంగా ఎంతో తగ్గించుకొని దీనత్వంతో నడుచుకుంటున్న వారి జోలికి అసలు పోవద్దండి. నీతిమంతులకు జోలికి పోతే దేవుడు ఊరుకోడు. నీతిగా నడుచుకుంటున్న వారిని నువ్వు ద్వేషిస్తే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త పడదాం. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. చూసారా, దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై. నువ్వు దుష్క్రియలు చేసినట్లయితే, దుష్క్రియలు చూడండి, యోసేపు అన్నలందరూ కలిపి మరి ప్లాన్ వేశారు కదా. అలాంటి వారి జ్ఞాపకము భూమి మీద ఉండకుండా కొట్టివేయటానికి దేవుడి యొక్క సన్నిధి విరోధముగా ఉన్నదంట. మనం ఏదైనా కానీ అలాంటి ఆలోచనలు కానీ కలిగి ఉంటే, ఒకరికి హాని చేసే ఆలోచనలు ఎవరికైనా కానివ్వండి, అలాంటి వాళ్ళ జ్ఞాపకము కొట్టివేయడానికంట. అసలు వాళ్ళ జ్ఞాపకం కూడా చేసుకోరు. దేవుడి సన్నిధి అలాంటి వారికి దూరంగా ఉందంట. కానీ నువ్వు ఈరోజు మేలు చేసినట్లయితే, నువ్వు నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. నీతిమంతులు మొర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనం భక్తిహీనంగా ఉంటే దేవుడి సన్నిధిలో మొర పెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడండి. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? ఎవరి మొర దేవుడు ఆలకిస్తాడని ఉంది ఇక్కడ. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. అన్నిట్లోనుందా? కొన్నిట్లోనుందా? అన్నిట్లో ఉంది. నీకెన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఎప్పుడు? నువ్వు నీతిగా నడుచుకున్నప్పుడే. నీతిమంతులకు కలుగు, అక్కడే ఉంటది 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. ఏమో ఈరోజు నీకు అవమానం ఉందేమో, అవమానం వచ్చే పరిస్థితులు ఉందేమో, నింద రెడీగా ఉందేమో, కానీ యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటారని ఉంది వాక్యం. కాబట్టి ఈరోజు నీకు ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా, మరి దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములను ఉన్నాయి. కాబట్టి ఏ ఆపద వచ్చినా గాని, వాటన్నిటిలో ఇంకా నెక్స్ట్ ఏదొచ్చినా గాని దేవుడు దాంట్లోంచి కూడా నిన్ను విడిపిస్తాడు. నువ్వు మొర్ర పెట్టగా దేవుడు నీ మొర ఆలకించి నీ శ్రమ అన్నిట్లోంచి కూడా నిన్ను విడిపిస్తాడు. 91వ కీర్తనలో కూడా అక్కడ ఉంటది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, 14వ వచనం 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. చూసారా, శ్రమలో దేవుడు అంట తోడుగా ఉంటాడంట. చాలా వరకు శ్రమ రావద్దు, మనకి శ్రమ వద్దు అనుకుంటాం కదా. కానీ ప్రతి శ్రమ మన జీవితంలో ఒక సాక్ష్యంగా మారబోతుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌలు భక్తుడు అంటాడు, దేవుడు నన్ను శ్రమలో ఆదరిస్తున్నాడు కాబట్టే ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించుటకు నేను శక్తి కలిగిన వాడుగా నేను అవుతున్నాను అంటున్నాడు. దేవుడిని నిన్ను శ్రమలో ఆదరించినప్పుడు నువ్వు ఎలాగైతే ఆదరింపబడుతున్నావో ఇతరులను కూడా నువ్వు వాళ్ళ శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదరించగలుగుతావు. నీ జీవితంలో ప్రతి శ్రమ ఒక సాక్ష్యం. నేను అదే అనుకుంటాను, ఒక శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ నా జీవితంలో ఒక సాక్ష్యంగా మారబోతుంది. కాబట్టి మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవుడి యొక్క ఆలోచన ప్రకారం నీతి మార్గంలో మనం నడుచుకుంటా ఉంటామో నీకు కలిగే ఆపదలు అనేకమైనవై ఉండొచ్చు. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటే ఎన్ని అపాయాలు ఉన్నా కానీ ఉపాయం కలిగి నడుచుకుంటున్నాం అంటున్నాం. ఇరికింపబడుతున్నాము, అన్ని రకాలుగా ఎన్నో శ్రమలు వస్తున్నాయి, కానీ దేంట్లో కూడా ఇరుక్కోకుండా పట్టబడకుండా తప్పించుకొని విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈరోజు అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించుడు, ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. చూడండి, ఎవరైనా కానీ విరిగి నలిగిపోయిన హృదయం, నువ్వు ఏ తప్పన్నా చేయి,
ఎంత అన్నగానివ్వండి, ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తాడండి. దేవుడికి ఆ ఏది ఏ కుల మత భేదాలు కానీ, నువ్వు క్రైస్తవుడువా ఇదా అదా ఏ కాదు, విరిగిన నలిగిన హృదయంతో వచ్చి ఏసయ్యా అని ఎవరు మొరపెట్టుకున్న దేవుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన వింటాడు, వాళ్ళని రక్షిస్తాడు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదురు. ఇక్కడ ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చూడండి, చాలా మంది మరి భయపడతా ఉంటారు కదా, ఎన్నో రకాలుగా ఏమైనా అవుతుందేమో, ఆపద వస్తుందేమో, ఇదవుతుందేమో అదవుతుందేమో. కానీ ఈ నీతిమంతునికి ఏమవనివ్వడండి, ఆయన ఎముకలన్నిటినీ దేవుడు కాపాడుతాడని రాయబడింది. వాటిలో ఒక్కటైనను విరిగిపోదని ఉంది. విరిగిపోదు, దేవుడు ఏమవ్వనివ్వడు. ఏదో అయిపోతుందని మనం భయపడతా ఉంటాం, కానీ ఇది అసలు యేసు ప్రభు గురించి ప్రవచనంగా చెప్పబడిన మాటలు. కానీ ఏమి కాదు, నువ్వు దేని గురించి భయపడుతున్నావు ఈరోజు? నీకేమి దేవుడు అవ్వనివ్వడు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతును ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చూసారా, నీతిమంతులను గాని నువ్వు ద్వేషిస్తే, నీతిమంతులు ఎవరైతే దేవుడి ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారో వాళ్ళని గాని నువ్వు ద్వేషించావనుకో, నువ్వు అపరాధులుగా ఎంచబడతావంట. అలా కాకుండా చూడండి, దేవుడు శరణుదొచ్చిన వారిని ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని రాయబడింది అక్కడే 22వ వచనంలో. ఈ లూకాసు వార్తలో సిలువ పైన యేసు ప్రభు పక్కన ఉన్న దొంగ మరి సొసైటీ అంతా చూసి, సొసైటీ ఉన్న వాళ్ళంతా కూడా నువ్వెంతో నేరం చేశావు కాబట్టే మరి నీకు ఆ శిక్ష, అపరాధిగా ఎంచబడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆయన ఆశ్రయించాడో, దేవుని యొక్క శరణుదొచ్చాడో, ఆయన అపరాధాలన్నీ కూడా ఆయన కొట్టేశాడు. యేసయ్య కొట్టేశాడు. ఆయన అపరాధులుగా ఎంచలేదు. ఇగో నువ్వు నాతో ఉంటావని అన్నాడు, నువ్వు ఈరోజు నాతో పరదేశంలో నువ్వు ఉంటావని అంటాడు. అలాగా దేవుణ్ణి శరణదొచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడా వారిని మనం అపరాధులుగా మనం నిందలేస్తూ ఎన్నో అంటాం, కానీ దేవుడిని శరణదొచ్చిన వారిని ఆయన అపరాధులుగా ఎంచడు. ఆయన ఎలా చూస్తాడంటే మనల్ని ఒక తెల్ల కాగితం లాగా, ఏమీ లేనట్లుగా, మనం ఏ తప్పు చేయలేని వారిగా మనల్ని చూస్తాడు. ఎవరైతే దేవుడి యొక్క శరణ చూస్తాడో, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన ఎవరి ప్రాణాన్ని విమోచిస్తాడండి? ఆయన సేవకుల ప్రాణాన్ని విమోచిస్తాడు. ఆయన సేవకుల ప్రాణాన్ని దేవుడు విడిచిపెట్టడు. నీ ఎముకలన్నిటిని దేవుడు కాపాడుతాడు, ఒక్కటైనా నువ్వు విరిగిపోదు. నువ్వు దేనికి భయపడుతున్నావు? నీకు కలిగిన ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఈ భయం ఉంది, ఆయన దగ్గర విచారణ చేయగానంట ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించును. ఈరోజు నీకు ఏ భయం ఉందో దేవుడి సన్నిధికి వెళ్ళి విచారణ చేస్తే నీకున్న భయం అన్నిట్లోంచి దేవుడు విడిపిస్తాడు. నీకు కలిగే ప్రతి భయం నుంచి నేను విడిపిస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే నీకు సిగ్గుపడే పరిస్థితులు నీ జీవితంలో రానివ్వడు. కాబట్టి కీర్తనను బట్టి మరి దావీదు ఏ విధంగా అయితే నడుచుకున్నాడు, మనం కూడా ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నాడు. ఆయన శరణొచ్చిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. కాబట్టి ఈరోజు ఆయన ఉత్తముడు, యథార్థవంతుడని మీరు రుచి చూసి తెలుసుకుని, మనం సొంతగా రుచి చూసి తెలుసుకునే వారిగా మనం ఉండాలా. మరి ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ఎహెజ్కేలు 34వ అధ్యాయం 26వ వచనం. ఎజీకియల్ 34:26. ఎహెజ్కేలు 34:34-26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును. ప్రార్థన చేసుకున్నాం. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా నీకు స్తోత్రం.
అయ్యా నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. దేవా నీకు స్తోత్రము రాజా, అయ్యా నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నాయన మా తండ్రి వారి మీద, మా అందరి మీద, మేమున్న పర్వతం పక్కన ఉన్న స్థలాలన్నిటి మీద దీవెనకరమైన వర్షాలు కుమ్మరిస్తానంటున్నాం, ఋతువుల ప్రకారం వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాం అయ్యా. మరి మా జీవితంలో ఇలాంటి దీవెనకరమైన వర్షాలు కురవాలంటే మేమేం చేయాలి? ఏం చేస్తే మా జీవితంలో ఎప్పుడు ఋతువుల ప్రకారం మాకు ఏ టైంకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం మాకు ఇస్తాం. మరి ఏ టైంలో తండ్రి నాయన తండ్రి ఏ వాక్యాన్ని అనుసరించి మేము నడిస్తే దీవించబడతామో ఆ వాక్యాన్ని మాకు ఎప్పుడు వస్తుంది దేవా? అది మేమేం చేస్తే వస్తుందో మీరు స్పష్టంగా ఈరోజు మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. వాక్య ధ్యానం చేస్తున్న నన్ను మరుగుపరచు, నాలో నుంచి నువ్వు మాట్లాడు, ప్రతి బిడ్డను నువ్వు ఆదరించమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు 34వ అధ్యాయం అండి, మనకి ఇవ్వబడింది 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. అయితే ఈ పర్వతం అంటే ఏంటి? వాళ్ళున్న పర్వతం పక్కల ప్రదేశాలన్నిటినీ దేవుడు ఏమంటున్నాడు ఈరోజు? వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. వారిని అంటే ఎవరు? మరి ఆ పర్వతం అంటే ఏ పర్వతం ఇది? దాని పక్కన స్థలాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? దీవెనకరంగా చేస్తాడంట. దిల్ బి ఏ బ్లెస్సింగ్ అన్నమాట. అయితే వాళ్ళకి ఏం చేస్తాడంటే మనందరికి, మనమే ఆ పర్వతం పక్కన ఉన్న వాళ్ళందరూ అంటే మనమే. అయితే ఋతువుల ప్రకారం వర్షము కురిపించేదను అంటే ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గ వర్షం వస్తుంది అనమాట. ఇప్పుడు కనుక మనం దుఃఖంలో ఉన్నాం అనుకోండి, దుఃఖంలో ఉంటే ఏ దుఃఖానికి సరిపడా ఆదరణ, ఇప్పుడు సిస్టర్ గారు మన కీర్తనలో చెప్పారు, నేను ఎట్లా ఆదరించబడ్డానో అని పౌలు భక్తుడు అందరికీ ఆదరించడానికి నేను ఎలా ఆదరించబడ్డానో అలా నేను అందరికీ ఆదరణ ఇస్తున్నాను అన్నాడు. అలా ఏ టైంకి మనకి ఏ వాక్యం మనల్ని ఆదరిస్తుందో ఆ వాక్యం మనం ఆ రోజు వాక్యం చదువుతాము, లేదంటే ఆ రోజు వాక్యం బోధించబడుతుంది. ఇలా ప్రతి ఏ టైంకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని దేవుడిచ్చేస్తాడంట. అయితే ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. అయితే కొన్ని వర్షాలు చూడండి, ఇప్పుడు బాగా పంట వచ్చినప్పుడు, మ్యాంగో సీజన్ వస్తుంది, ఇప్పుడు బాగా పూతంతా వచ్చిన తర్వాత వర్షాలు పడింది అనుకోండి, ఏమవుతుంది? పూతంతా రాలిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా కరెక్ట్ టైంకి వర్షం పడిందంటే కనుక మంచి పూత మంచి కాపు వస్తుంది. అయితే కొన్ని వర్షాలు నాశనం చేసే వర్షాలు ఉంటాయి, కొన్ని బాగు చేసే వర్షాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడు? దీవెనకరమైన వర్షాలు అంటే ఆ వాక్యం మన జీవితంలో, వర్షం అంటే దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క ఉపదేశం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో చెప్తాడు 5వ వచనంలో, నా వాక్యం, నా మాట ఎట్లా ఉంటదంట? మంచు వల్లే వస్తుందంట, వర్షంలాగా వస్తుందంట ఆయన మాట. ఆయన ఉపదేశం ఎట్లా వస్తుంది? వర్షంలాగా వస్తుంది. మరంటే ఇప్పుడు ఈ వర్షం అంటే ఏంటి? దేవుడు మాట అన్నమాట. ఏ టైంకి ఏ మాట కావాలి ఆ మాట ఇస్తాడు. ఇది నా జీవితంలో దేవుడు చాలా కరెక్ట్ గా చేశాడు. నేను ఫస్ట్ నాకు ఈ ఒక్క వాక్యం గుర్తుంది. నేను ఫస్ట్ లో కొత్తలో వాక్యం వింటా ఉన్నప్పుడు ప్రసన్న మేడం గారు ఈ మాట అన్నారనమాట. అది యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఉంటాయి. నా పర్వతంలో వాళ్ళకి త్రోవగా చేసేదని దాని మీద ప్రసంగం చేస్తూ ఈ మేడం గారు ఏమన్నారంటే, ఇన్ని రోజులు నీ సహవాసం పనికి మాలిన వాళ్ళతో ఉందేమో, ఇన్ని రోజులు నీ సహవాసం దేనికి అంటే కొరగాని వాళ్ళతో ఉందేమో, ఇక నుంచి పర్వతం లాంటి మనుషులతో నీకు సహవాసం ఇస్తాడు దేవుడు అన్నారు. ఆ మాట, ఆ సెంటెన్స్ నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను విని ఇప్పుడు 8 years అయింది. ఇన్ని రోజులు నీ సహవాసం పనికి మాలిన వాళ్ళతో ఉందేమో అని. నిజమే, ఇన్ని రోజులు నా సహవాసం నాకు ఎవరు, వాళ్ళు నా కష్టంలో ఎవరు హెల్ప్ చేయలేకపోయారు, పనికి రాలేదు వాళ్ళు.
అలాంటి వాళ్ళతోటే నేను ఎక్కువగా అంటే టైం స్పెండ్ చేయటం కానీ, కౌర్లు చెప్పటం కానీ, ఆదరించటం కానీ ఇవి చేశాను వాళ్ళని. కానీ నాకు పనికి రాలేదు వాళ్ళెవ్వరు నా కష్టంలో. కానీ ఆ తర్వాత నిజంగానే పర్వతం లాంటి మనుషులు దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడు. వాళ్ళ ప్రార్థన విధానం చూసి, వాక్యం చదివి, వాళ్ళు చెప్పే వాక్యం బట్టి నేను ఎంతో ఎదగటానికి నాకు చాలా తోడ్పాటైంది. ఆ తర్వాత అనుదిన వాక్యం వచ్చిన తర్వాత ప్రతి ఏ రోజుకి ఏ వాక్యం నేను ఏ వారాల్లో ప్రతి సండే మేడం గారు ఆ వారం నేను ఏ పరిస్థితిలోనా నా వాక్యం చెప్పేవాళ్ళు. ఎట్లా చెప్పేవాళ్ళ అనుకునేదాన్ని. తర్వాత ఆ అనుదిన వాక్యం వింటూ మొదలు పెట్టాను. అది అప్పుడు ఫస్ట్ టైం నేను దానికి ఎక్స్పోజ్ అయ్యానమాట అయ్యగారిది. అయితే నేను ఆ రోజు ఏ మనసులో నాకు ఏ డౌట్ ఉందో, ఏ క్వశ్చన్ తో వచ్చానో ఆ సాయంకాలం అయ్యగారు అదే ఆన్సర్ చెప్పేసేవాళ్ళు కోవిడ్ టైంలో అంతా. అప్పుడు నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట. అలా ఏ టైంకి ఏమి కావాలో ఆ వాక్యం వచ్చేసేది. దాన్ని బట్టి నేను దానిలో ఎదగబట్టి ఎంతో దీవెనకరం అయిపోయింది అది నాకు. ఇప్పుడు నేను ఎవరికైనా నేను ఆదరిస్తున్నా, ఎవరికైనా వాక్యం చెప్తున్నా సరే వాళ్ళందరూ కూడా ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. నేను ఎంతో మందికి దీవెనకరంగా ఉండగలుగుతున్నాను. ఎందుకంటే ఏ టైంకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు మనందరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, మనందరం ఎలాంటి వాళ్ళం మనం అంట ఈయన దేవుడు ఇక్కడ ఎజిక్యేలు 34వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. లేకపోతే 5 నుంచి, కాబట్టి 4 నుంచి చదివితే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెల పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయాను. వాటిని గూర్చి విచారించువాడొక్కడునూ లేడు, వెదుకువాడొక్కడునూ లేడు. దేవుడు ఎట్లా వేదన పడుతున్నాడో చూడండి మనందరి గురించి. ఏంటి, మనం బలహీనంగా ఒక పరిస్థితి వస్తే తట్టుకోలేక బలహీనతలు ఉన్నాం. మనం బలపరిచే వాళ్ళు లేరంట. మనం ఇంతవరకు చాలా చర్చెస్కి వెళ్ళాం. మనం చిన్నప్పటి నుంచి ఏదో చర్చిలో మెంబర్గా ఉన్నాం, చాలా మంది క్రైస్తవులమే. అయితే మనకు నిజంగా బలహీన పరిస్థితి వచ్చినప్పుడు మన పాస్టర్స్ మనం బలపరచలేదు. మనకు రోగం వచ్చినప్పుడు అంటే మనకి కోపం వచ్చిందో, లేకపోతే మనకి ఏదైనా అసూయ కలిగిందో, ఏదో ఒక పాపం రోగంలాగా మనం పట్టుకుంటే దీనిలోంచి ఎట్లా బాగుపడాలో, స్వస్థపడాలో మనకి ఎవరు నేర్పించలేదు, మనం పట్టించుకోలే. మనకు గాయం అయింది మనసుకి లేకపోతే శరీరానికి, దాన్ని ఎవ్వరు కట్టుకట్ల. మళ్ళీ మనం తోలివేయబడ్డాం, మనల్ని ఎవ్వరు మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. అలా మనల్ని ఎవరు వెదకలేదు. అయితే దేవుడు, అయ్యో నా గొర్రెలు అందరూ ఇలా బలహీనంగా ఉంటే ఎవరు బలపరచట్లేదు, గాయమై ఉంటే ఎవరు కట్టట్లేదు, వాళ్ళు తోలేస్తున్నారు అని చెప్పేసి దేవుడు చాలా బాధపడి మన కాపర్లందరి మీద ఆయన కోప్పడి ఏం చేస్తున్నారంటే 11వ వచనం దగ్గరికి వద్దాం. ఓకే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. చూడండి, దేవుడే నిజంగా మనం ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చూసుకున్నట్లయితే దేవుడే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు కదా. దేవుడే వెతుక్కుంటా వచ్చి మనమైతే గాయపడి దెబ్బలతోటి లేకపోతే బలహీన పడిపోయి రోగం వచ్చి తప్పిపోయి ఉన్న మనల్ని నిజంగా దేవుడు ఆయన ఒక్కొక్కళ్ళ ద్వారా, ఆయన సేవకుల ద్వారా వాళ్ళలో నుంచి మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, చెదిరిపోయిన మనందరినీ, మనం ఎక్కడున్నాం, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ అవి చెదిరిపోయానో. మన కష్టం వచ్చినప్పుడు, ఎలా నడవాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఎవ్వరు మన సహాయానికి రానప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి
అని తెలియని పరిస్థితిలో మనకి దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆయనే మనల్ని వెదికి అది మనం చెదిరిపోకుండా అక్కడ నుంచి నేను వాటిని తప్పించి మనం ఉన్న చీకటిలో నుంచి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతము మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపుదును. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచెదను. అక్కడ అవి మంచి గడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది మనందరి జీవితంలో జరిగిందే. దేవుడే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. దేవుడే మనల్ని ఎవరో ఒకరి ద్వారా ఈ ఫెలోషిప్ లో జాయిన్ చేశాడు. మనందరం ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాం. చాలా బలమైన ప్రార్థనలు, ఇక్కడ మంచి మేతగల చోటు, మంచి వాక్యం మనకు అందించాడు. ఇంకా ఇశ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద మనకి ఇక్కడ ఉన్నతమైన ప్రార్థన అనుభవంలో మనకు ఒక దొడ్డి కట్టాడు. మనందరం దీనిలో ఉండటానికి, మనందరం ఈ ప్రేయర్ లైన్ ఒక ఇశ్రాయేలు ఉన్నత స్థలం లాంటిది. ఇక్కడ మనకి అందరికి ఒక దొడ్డి కట్టి అక్కడ మంచి దొడ్డిలో పడుకొనును. మనల్ని ఏం చేశాడు? ఇంత మంచి దొడ్డిలో విశ్రాంతి ఇచ్చాడు. అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందా, ఎలా బయటపడగలం అనేటువంటి వెంటనే దానికి వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యానుసారంగా మనం నడిస్తే మన జీవితంలో నెమ్మది వచ్చేసింది. ఇప్పుడు మనకి విశ్రాంతి వచ్చేసింది. దీన్ని తట్టుకోగలుగుతున్నాం మన జీవితాల కష్టాన్ని. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలముల మీద అవి మేయును. ఇక్కడ మనం ఉన్న ప్రేయర్ లైన్ లో మనకి ఉన్న పాస్టర్ అయ్యగారు కానీ, అమ్మగారు కానీ, శ్రీదేవి గారు కానీ, ఇక్కడ శైలజ సిస్టర్ కానీ, వీళ్ళందరూ ఇశ్రాయేలు పర్వతాలు లాంటి వాళ్ళు, బాగా ప్రార్థనాపరుడు, ఉన్నతమైన ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్ళందరి మధ్యలో మనకి బలమైన వాక్యాన్ని మనకు అందిస్తూ అది మనల్ని ఇక్కడ మేపుతున్నాడు దేవుడు. ఇక్కడి నుంచి వాక్యాన్ని నుంచి మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. ఆయనే నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను. ఈ క్రెడిట్ అంతా దేవుడిది. ఏ ఒక్కడ మనం క్రెడిట్ తీసుకోలేం. నేనే వీళ్ళని పిలుచుకొచ్చాను అంటానికి లేదు. దేవుడే మనల్ని వెదికి తీసుకొచ్చి ఇక్కడ ఇలా మనకి ఇట్లాంటి వాక్యం మనకి తినిపించి మనకేం చేస్తున్నాడు? ఇక్కడ సమాధానాన్ని ఇచ్చాడు మనకి దేవుడు. అయితే దేవుడు ఇప్పుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడు? 26వ వచనం, వారిని 25 నుంచి చదువుకుంటే, మరియు అవి అరణ్యంలో నిబ్బరముగా నివసించున్నట్లు అడవిలో నిబ్బరముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగముల దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. వారినంటే ఆయన గొర్రెల్ని, మనమే ఆయన గొర్రెలు. మనల్ని ఆయన తీసుకొచ్చాడు, ఇక్కడ ఈ దొడ్లో పెట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? అడవిలో నిబ్బరంగా. ఇప్పుడు అడవిలో నిబ్బరంగా ఉండగలమా అండి? ఎటు నుంచి క్రూర మగం వస్తుందో, ఎటు నుంచి పులి వస్తుందో, ఎటు నుంచి సింహం వస్తుందో, ఎటు నుంచి తోడేలు వస్తుందో. అయితే ఏమంటున్నాడు? ఈ అడవిలో, అడవి అంటే ఈ లోకం, ఇక్కడ నిబ్బరంగా మనం పడుకున్నట్లు, అంటే విశ్రాంతిగా ఉండగలిగినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మనకి సమాధాన నిబంధన చేస్తున్నాడంట. అంటే మనతోటి ఒక అగ్రిమెంట్ అనమాట. నేను చెప్పినట్టుగా నేను ఏ దొడ్డిలో వేసాను, నువ్వు అక్కడ ఉంటే నీకు ఏ హాని జరగదు, దుష్ట మృగాలు ఇక్కడ లేకుండా చేస్తాను. అంటే ఇన్ని రోజులు మనల్ని దుష్ట మృగాలని మనం చంపేసేవాళ్ళు, బాధ పెట్టే పరిస్థితులు మన జీవితంలో రాకుండా చేస్తాడంట. మరి అది రావాలంటే వారిని నా పర్వతము చుట్టూ స్థలములను దీవెనకరముగా చేసేదను. మనల్ని మనం ఏ పర్వతం మీద ఉన్నామో, ఏ ప్రార్థన అనుభవంలో ఉన్నామో, మనందరినీ ఆ చుట్టుపక్కల స్థలాలు. ఇప్పుడు మనం ఈరోజు బాగా ప్రార్థన చేయలేకపోయే అనుభవంలో లేమేమో, అంత పెద్ద ప్రార్థన మనం చేయలేకపోతున్నామేమో. కానీ ఇక్కడ ఈ ప్రార్థనకు చుట్టుపక్కల మనం ఉంటే, ఈ ప్రేయర్ గ్రూప్ లో ఉంటే, మనం వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని దీవెనకరంగా చేస్తాడంట.
మనం ఎవ్వరికి ఏ మాట చెప్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. నా జీవితంలో అది భలే నిజమయ్యేది. నేను ఫస్ట్ ఎంబీబీఎస్ అయ్యి నేను బాండ్ అని చెప్పేసి సిఎంసి నుంచి ఇక్కడ ఎస్డిఏ హాస్పిటల్ జాయిన్ అయ్యాను అనమాట. అది ఎక్కువ ఓబిగైని అంటే ఎక్కువ డెలివరీస్ చేసే హాస్పిటల్ అది. నేను జాయిన్ అయినప్పుడు ప్రతి నెల వాళ్ళకి ఎక్కువ డెలివరీస్, పర్ మంత్ డెలివరీస్ 50 to 60 వచ్చాయంట. అయితే నేను ఏ నెల జాయిన్ అయ్యానో వాళ్ళకి 76 డెలివరీస్ అయ్యాయి అనమాట. దట్స్ ద హైయెస్ట్ అప్పటి వరకు వాళ్ళ హాస్పిటల్ రికార్డులో. నేను వచ్చాను, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. నేను అప్పుడు అబ్బా భలే నేను వచ్చిన భలే అంటే ఇప్పుడు ఎంత పెరిగింది అనుకున్నాను. నిజంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ పేషెంట్లు పెరగటం కానీ ఆశీర్వాదకరంగానే ఉండేది. అప్పుడు నాకు తెలియదు నా వల్ల వీళ్ళ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని. అయితే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. తర్వాత ఋతువుల ప్రకారం వర్షము కురిపించేదను. ఋతువు అంటే ఏ టైంకి నువ్వు ఈ రోజు సంతోషంగా ఉన్నావా, మరి దేవుడిని ఎట్లా స్తుతించాలి, మళ్ళీ గర్వం వచ్చేస్తే మనకి అది రాకుండా ఎలా తగ్గించుకోవాలి వాక్యం ఇస్తాడు. నువ్వు ఈరోజు కృంగిపోయి ఉన్నావా, నువ్వు ఎలా దాని నుంచి బయటికి రావాలి, దానికి వాక్యం ఇచ్చాడు. అలాంటి వాక్యంతో మనల్ని ఈ ప్రేయర్ లైన్లో పోషిస్తున్నాడు దేవుడు. ఆ వాక్యం ఎలాంటి వాక్యం? దీవెనకరముగు వర్షములు కురియును. ఇక్కడ అన్ని దీవెనకరమే. చెప్పబడినట్టుగా మనం నడిస్తే చాలు, లోబడితే చాలు, వెంటనే దీవెన వచ్చేస్తుంది మన జీవితంలో. అయితే ఫలవృక్షములు ఫలించును, ఫలములిచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిబ్బరముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 27వ వచనం. మనమే చెట్లు, ఫలాలిచ్చే చెట్లు. ఏ ఫలాలండి? ప్రేమ, సమాధానం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ మనం ఫలించాలన్నమాట. తర్వాత భూమి అంటే సంఘం, పంట పండాలి. ఆ పంట అంటే ఏం పంట? ఇదే పంట. అయితే వారు దేశంలో నిబ్బరముగా నివసించరు. మనం ఎట్లుంటామంట, మనం ఉన్న ఏ ఇంట్లో ఉన్నామో, ఏ కుటుంబంలో ఉన్నామో, ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నామో, మనం ఇక్కడ ఎట్లుంటాం? నిబ్బరంగా నివసిస్తామంట. అంటే కష్టం రాదు, వచ్చినా సరే కదల్చబడం. నేను వారి కాడి కట్లు తెంపి, మనందరం కాడి కట్లతో కట్టబడి ఉన్నాం. మనం అనుకుంటాం ఏం కాడి కట్టు అని అనుకుంటాం మనం. అయితే ఈ మధ్యకాలంలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను ఇంతకు ముందు కాడి కట్లు అంటే అంత బాగా అర్థమయ్యేది కాదు నాకు. ఇప్పుడు నాకు అర్థమైంది, మన జీవితంలో ఏదైనా చేదైన అనుభవం జరిగింది అనుకోండి, మనం దానిలో నుంచి బయటపడలేకపోతున్నాం. అంటే ఆ గుర్తు అలాగే ఉంది, ఆ నొప్పి అలాగే ఉంది అనుకోండి, అదే కాడికట్టు. అది కట్టేసింది మనల్ని. ఆ బాధలో నుంచి, ఆ మనుషులు మన మీద కంట్రోల్లో నుంచి మనం బయటపడలేకపోతున్నాం. మళ్ళీ అది ఎప్పుడు గుర్తొచ్చినా మళ్ళీ కోపం వస్తుంది మనకి, మళ్ళీ తిరస్కారం వస్తుంది. ఇదంతా కాడికట్లు అనమాట. వీటిలోంచి మనకి ఎక్కడ మనం దేవుణ్ణి నుంచి దూరం అయిపోతున్నామో అదే కాడికట్టు. లేదంటే కొన్ని ఆలోచన విధానాలు చూడండి, మనకి ఇక్కడ చూసావా వీళ్ళు ఎట్లా చేశారు, అదొక కాడికట్టు. అయ్యో రేపు నా సంగతి ఏంటి, అదొక కాడికట్టు. అయ్యో ఇది తగ్గుద్దో లేదో, అదొక కాడికట్టు. ఇలా ఈ కాడికట్లన్నింటినీ తెంపి మనల్ని ఎవరైతే దాసులుగా చేశారు, దాసులుగా ఎవరు చేశారు? సాతాను. వారి చేతుల్లో నుండి వారిని విడిపింపగా అప్పుడు మనం ఏమనుకుంటామంట, నేనే యెహోవానని వారు తెలుసుకొందురు. ఇలా దేవుడు మనకి ఏ టైంకి వర్షం ఇవ్వాలో, ఏ మాట ఇవ్వాలో ఆ మాట ఇచ్చి మనల్ని ఎక్కడ కట్టివేయబడ్డామో దానిలోంచి బయట తీసుకొస్తాడంట. అయితే దేవుడు ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇలా అన్నాడని ఈ రోజే మనకి ఎంత ఆశీర్వాదం ఏమి వచ్చేది. ఈ రోజు దేవుడు మనకి ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం నుంచి మాట్లాడుతున్నారు. ఏమంటే, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇప్పుడు మనం ఏంటంటే దీవెనకరమైనటువంటి ఈ కొండ మీద ఉన్నాము, దేవుడు మనల్ని వెతికి పట్టుకున్నాడు అని ఇప్పుడు సాతాను బాగా మనల్ని ఎలాగైనా పడేయాలి అని ఉన్నాడు. మన జీవితకాలం అంతట్లో కూడా ఇప్పుడు మనం కొందరి గురించి అనుకుంటాం కదా, ఆ అమ్మాయి గురించి 2 అబ్బాయిలు కొట్టుకుని చేస్తున్నారు అంటాం కదా, ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారంట. అలా మన గురించి దేవుడు సాతాను ఇద్దరు మనల్ని ప్రేమిస్తున్నారు అనమాట. సాతానేమో నాశనం చేయాలని, దేవుడేమో బాగు చేయాలని, ఇద్దరు కొట్టుకుంటున్నారు మన గురించి.
అయితే మన జీవితంలో జరిగే ప్రతిదీ ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక మాట విన్నామా, ఏదో దేవుడైనా వినిపించుంటాడు, సాతానైనా వినిపించుంటాడు. మన జీవితంలో ఎవరైనా మన నష్టం చేస్తున్నారా, మనకు అన్యాయం జరుగుతుందా, లేకపోతే ఎవరైనా మంచి చేస్తున్నారా, దేవుడైనా చేసి ఉండాలి, దైవమైనా చేసి ఉండాలి. ఈ ఈ ఈ రెండు ఇద్దరి నుంచే మనకి ఏది జరిగినా మనకు ఒక ఆలోచన వచ్చిందా, దేవుడైనా ఇచ్చుండాలి, దైవమైనా ఇచ్చుండాలి. ఇలా ప్రతిదీ మన జీవితంలో ప్రతిదీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది దేవుడి దగ్గర నుంచి అయినా వచ్చి ఉండాలి, దైవం దగ్గర నుంచి అయినా వచ్చి ఉండాలి. అయితే ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు, అయ్యో నా గొర్రెలన్నీ గాయాలైపోయినాయి, నా గొర్రెలకి కారు మబ్బులు పట్టి చీకట్లో ఉన్న వాళ్ళని నేను తీసుకొచ్చి పర్వతం మీద ఎక్కించి మంచి మేత వేసి వీళ్ళు మేపుదాము, వీళ్ళ కాడికట్లు తెంపేద్దాం అని దేవుడు అనుకుంటున్నాడు. అయితే సాతాన్ ఏమనుకుంటున్నాడు, అయ్యి వీళ్ళకి ఎలాగైనా వీళ్ళని శోధించాలి. ఎవరి ద్వారా శోధిస్తాడండి సాతాను? మనకి ఇప్పుడు మనకి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే మనల్ని బాధ పెట్టడం చాలా ఈజీ. అయితే మన ఇంట్లో భర్త వల్ల, అత్తమామల వల్ల, పిల్లల వల్ల, లేకపోతే మనకున్న పరిస్థితుల వల్ల ఏదో ఒక ఆలోచన పెడతాడు సాతాను. ఎట్లా అంటే, అమ్మో చూసావా ఇది అట్లా అని. అలా ఏం చేస్తాడంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మనం చెరలో వేయటాన్ని చూస్తున్నాడు. ఎట్లా? ఆలోచన అనే చెర. అమ్మో రేపేమైపోద్దు, ఎట్లా అనేటువంటి చెర. దానిలోకి వెళ్ళిపోతాం. అమ్మో బయటపడతామో లేదు, ఏమైపోద్దు, రేపు కష్టం వస్తుందేమో, ఏం చేస్తాం, మళ్ళీ అట్లయిపోద్దామో భయాలు, అదొక చెర. కోపం అదొక చెర. లేకపోతే విసుగు అదొక చెర. ఇంకా చిన్న చిన్నవే వీటిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. దాని గురించి ఏదో ఆలోచించి దాని గురించి ఆలోచించి మనం ఆ చెరలోకి వెళ్ళిపోతాం. అయితే మీరు 10 దినముల శ్రమ కలుగును. ఒక 10 రోజులంట ఎట్లా ఈ కష్టం, కృంగుదల, బాధ, అది బయట పడలేనట్టు, అంత దీనిలోనే అయిపోద్దేమో లైఫ్ అన్నంటి నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళిపోతామంట. 10 రోజులే, ఎక్కువ కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి ఈరోజు ఏమన్నాడు, 10 దినములు శ్రమ కలుగును. అయితే మరణము వరకు నమ్మకముగా ఉండు. ఇలాంటి దుఃఖం, ఇలాంటి నిస్పృహ, బయటపడలేనేమో నిరుత్సాహం వచ్చినప్పుడు మనం, దేవా నీ వైపు నేను చూస్తున్నాను, నీ రెక్కల కిందకి నేను వచ్చేసానయ్యా అని దేవుడు రెక్కల చాటుకు మనం వచ్చినట్లయితే ఆ కష్టం మన జీవితంలో 10 రోజులే ఉంటది. ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా ఉండటం అంటే ఏంటండి, ఎవరైతే నిరీక్షణ కోల్పోకుండా ఉంటారో, ఇక అయిపోయింది, ఇంకేముంది లైఫ్ అయిపోయింది, ఇంకేముంది దీనిలోనే పోతామేమో అని అనుకోకుండా, ఇంకంతే లైఫ్ ఇంతే అనుకోకుండా, లేదు దేవుడు ఉన్నాడు, నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు అని ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెడతారో, ఇంతకుముందు నా జీవితంలో నేను ఎంత గాయపడిపోయి వచ్చాను, నేను ఎంత కారు మబ్బులు చీకట్లో ఉన్నాను, దేవుడు నన్ను తీసుకొచ్చాడు కదా, మళ్ళీ తీసుకొస్తాడు కదా అని ఎవరైతే నిరీక్షణ పెడతారో వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు, వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాడంట. అంటే లైఫ్ లో హ్యాపీనెస్ అనమాట. ఎట్లా అంటే తృప్తి. గాని వాళ్ళకి ఒక లైఫ్ కే ఒక కిరీటం పెట్టారంటే చూడండి ఎంత హ్యాపీ లైఫ్ ఉంటుంది అది, అప్పుడు ఎంత స్ట్రాంగ్ లైఫ్ గా ఉంటుంది అది అప్పుడు. అలాంటి జీవ కిరీటం మనకిస్తాడంట. అయితే మరి ఈ నమ్మకంగా ఉండాలంటే ఎలా ఉండాలి మనం? మరి కష్టాలు 10 రోజులు, 10 దినాలు శ్రమ వస్తుంది, 10 దినాలు సాతాను శోధిస్తాడు. మరి శోధించినప్పుడు ఎలా బయటపడాలి? అయితే దేవుడు మనకి ఈరోజు సామెతలు 12:27 నుంచి మాట్లాడుతున్నారు. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సోమరిపోతు ఏంటంట, వేటాడినను పట్టుకోడంట. మరి సోమరి అంటే ఎవరండి? మనకి మళ్ళీ దీనిలోనే ప్రావర్బ్స్ లోనే సామెతలోనే చెప్తాడు కదా, నేను ఒక సోమరి వాడి పొలం చుట్టూ వెళ్ళాను, ఏమైందంట, గోడ పడిపోయిందంట, తర్వాత గోడంతా పడిపోయింది, తర్వాత ముళ్ళు వచ్చేసినాయి, ఎక్కడైనా సరే ఈ బలురక్కపు చెట్లు వచ్చేసినాయి, ముళ్ళు వచ్చేసింది, ఇదంతా వచ్చేసింది అని అంటాడు ఈ ఈ ప్రావర్బ్స్ రాసిన సోలమన్ రాజు. అంటే సోమర్ అంటే ఎవరంటే వాళ్ళ
వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ పొలం అంటే వాళ్ళ హృదయాన్ని పట్టించుకొని వాడే సోమరంటే. మరి ఇట్లా గోడ పడిపోయిందంటే ఏంటి? మన ఇంటికి గోడలు కదా ప్రొటెక్షన్. గోడలో నుంచి వర్షం రాకుండా, ఎండ రాకుండా, చలి రాకుండా కాపాడుతుంది. అదే కనుక గోడలు కనుక ఒక పెద్ద కన్నం అయిపోయి ఒక బీట్ వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? వర్షం వస్తే వర్షంలోనికి వచ్చేస్తుంది, గాలి వస్తే గాలిలోనికి వచ్చేస్తుంది, లేకపోతే తుఫాన్ వస్తే తుఫాన్లోనికి వచ్చేస్తుంది, చలేస్తుంది అప్పుడు బాగా చలేసేస్తుంది. అట్లా మరి అదే మన మన ఇల్లు అంటే మన హృదయమే. దీనికి గోడలకి ఏమైంది? గోడల కోపం వచ్చింది అనుకోండి, వెంటనే సాతాను లోపలికి వచ్చేస్తాడు. మన కృంగుదల వచ్చింది అనుకోండి, వెంటనే సాతాను లోపలికి వచ్చేస్తాడు. మనకు తుఫాన్ లోపలికి వచ్చేస్తుంది. విశ్వాసం లేదు, తుఫాన్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ గోడలు పడిపోవటం అంటే. గోడలు పడిపోవటం అంటే ఏంటి? మనలో జీవితంలో కోపం వచ్చిందా, కృంగుదల వచ్చిందా, విశ్వాసం కోల్పోయామా, ఇది మన గోడలు పడిపోవటం. తర్వాత మళ్ళీ ఈ ముళ్ళ పొదలు, బలిరక్కపు చెట్లు వచ్చేసినాయి అంటే ఏంటి? చిన్న చిన్న విసుగులు, కోపాలు, చికాకులు, ఇవన్నీ అనమాట ముళ్ళు అంటే. షార్ప్ గా మాట్లాడటం, ముళ్ళు గుచ్చుకుంటది కదా, అలా గుచ్చుకునేలాగా మాట్లాడటం, బాధ పెట్టటం, ఇలాంటివన్నీ ముళ్ళు పెరిగిపోయినాయి అనమాట. అంటే హృదయం నిండా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా బాధ పెట్టేలా మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇదేంటి, అదేంటి, ఇట్లెందుకు అని వ్యసనము, ఇది ఉంటది ఏంటి, జెలసీ అండ్ ఇవి ఎక్కువ. వాళ్ళు ఎందుకు అట్లా చేయాలి, వీళ్ళు ఎందుకు ఎట్లా చేయాలి, ఇదేంటి, అదేంటి, ఎందుకు చేస్తాం, ఇట్లాగే మనసంతా అదే ఆలోచనలు. వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, చూడు ఎట్లా ఉందో చూడు, ఇదే ఆలోచనలు అనమాట. అవన్నీ కూడా ఏంటి? ముళ్ళ పొదలు. మనం కనుక ఎప్పటికప్పుడు, అందుకనే హీబ్రూస్ 12వ చాప్టర్ లో చెప్తాడు, హెబ్రీలకు రాసిన పత్రిక, చేదైన వేరు ఏమైనా మొలుసునేమో అని. అంటే మన హృదయంలో ఎక్కడైనా సరే మనకి బిట్టర్నెస్ వచ్చేస్తుందేమో. చేదంటే ఏంటి? విరక్తి కలగటం. చేదంటే ఏంటి? విసుగు పుట్టటం. ఇవన్నీ మన లైఫ్ లో మనకి ఎక్కడైనా మనసులో విసుగు వస్తుందా? ఎక్కడైనా విరక్తి కలుగుతుందా? ఎక్కడైనా సరే మనకి అని చికాకులు వచ్చేస్తున్నాయా? ఇవంతా చేదైన వేరనమాట. ఇది ఎక్కడైనా పెరుగుతుందేమో అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే సోమరి వేటాడినా సరే ఆయనకు దొరకదంట. మరి ఏం వేటాడుతున్నాడు సోమరి? మనం ఇప్పుడు సాంగ్ ఆఫ్ సాలమన్ తీసుకుందాం. ఓకే, సాంగ్ ఆఫ్ సాలమన్, పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం అనమాట. తమ ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోట అంటే మన దేవుని యొక్క సంఘం కదా. ఈ దేవుని యొక్క సంఘాన్ని ఏం చేస్తున్నాయంట? ఈ నక్కలు ఏం చేస్తున్నాయంట? పాడు చేసేస్తున్నాయంట. ఓకే, ద్రాక్ష తోటను చెరుపు నక్కలు. మనల్ని ఈ నక్కలు ఏం చేస్తున్నాయి? ఆ ఫెన్స్ లోంచి తవ్వుకుంటూ వచ్చేస్తున్నాయి, ఏర్లు కొరికేస్తున్నాయి, మొక్కలు కొరికేస్తున్నాయి. ఇట్లా ద్రాక్ష తోటలు ఈ నక్కలన్నీ పాడు చేసేస్తున్నాయి. మరి మనల్ని ఏం పాడు చేస్తున్నాయి ఈ నక్కలు? అంటే ఏంటంటే చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న విసుగులు, చిన్న చిన్న తిరస్కారాలు, చిన్న చిన్న అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్, చిన్న చిన్న గర్వాలు, చిన్న చిన్న అహంకారం, చిన్న చిన్న జెలసీ అన్నమాట. ఇవన్నీ కూడా మనం గనక వీటిని తీసేసుకోలేదనుకోండి, మన ఈ దేవుడికి మనకున్న ప్రేమని ఈ విసుగులు, ఈ చికాకులు ఇవన్నీ చంపేస్తాయి. అయితే సోమరిపోతూ వెతకడు. అయ్యో, ఎక్కడ నాకు దేవుడి మీద కోపం వచ్చింది, ఎక్కడ నా లైఫ్ లో విసుగుంది, ఎక్కడ నా లైఫ్ లో విరక్తి వచ్చింది అని వెతికితే వాళ్ళకి దొరకదు. ఎక్కడంటే దొరకదు వాళ్ళకి. ఎక్కడ విసుక్కుంటున్నాను, ఎక్కడ చేదైన వేరుందో వాళ్ళకి దొరకదు. కానీ చురుకుగా ఉండటం, వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా ఇట్లా ఒక ఆలోచన రాగానే ఈ ఆలోచన పో బయటికి అని అనటం, చురుగ్గా ఉండటం, అదే మహాభాగ్యం. దేవుడు జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు? నా పట్టణంలో మహాభాగ్యంతో నింపదెను అంటాడు. మరలా మహాభాగ్యం అంటే వెంటనే చురుకుదనం వచ్చేస్తుంది అనమాట. ఒక ఆలోచన రాగానే ఇది ఎక్కడి నుంచి? దయ్యం నుంచే, దేవుడి నుంచా? దయ్యం నుంచి. చీపో దయ్యం అనాలి. గెట్ ది బిహైండ్ మీ సేటన్ అని కనగాలి. రేపు ఏమవుద్దో, అమ్మో మన పరిస్థితి ఏంటో అనగానే దయ్యం పో బయటికి అనాలి. ఆలోచన నేను ఎంటర్టైన్ చేయను, పో బయటికి అనాలి మనం. అదే లేదంటే ఎవరైనా నాకు జీవితంలో ఎప్పుడు వీళ్ళ వల్ల ఎప్పుడు నాకు అన్ని నష్టమే అని మనకు ఒక ఆలోచన వచ్చింది అనుకో, వెంటనే అనాలి పో బయటికి అనాలి. అది చురుకుగా ఉండటం అంటే, వెంటనే రికగ్నైజ్ చేయటం అంటే. నేను ఈరోజు
ఈరోజు మా పనమ్మాయి రాలేదన్నమాట. రాకపోతే నేను మా మా వారు ఎవరు చనిపోయారంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చి మధ్యాహ్నం పండుకున్నారు అనమాట. నేను వర్క్ నుంచి మధ్యాహ్నం వచ్చేసరికి ఆయన పండుకున్నారు. సరే నేను మళ్ళీ వచ్చి క్లినిక్ వెళ్ళిపోయాను. వచ్చి క్లినిక్ లో కొంచెం ఈ రోజు అంతా కొంచెం టైర్డ్ అయిపోయింది. వస్తా అనుకున్నాను, ఈ రోజు పనమ్మాయి కూడా రాలేదు. నేను వెళ్ళి టీ పెట్టి అన్నం వండి చేయాలబ్బా. మా వారు ఉన్నా సరే ఒక్కొక్కసారి నేను వచ్చి పెట్టేదాకా కూర్చుని ఉంటారనమాట. అబ్బా, ఆయన మధ్యాహ్నం అంతా పడుకున్నారు, అయినా నేను వెళ్ళి టీ పెట్టాలి అని అట్లా ఆలోచన వచ్చింది. అట్లా వస్తే నేను ఆల్రెడీ టైర్డ్ అని అనిపించింది. వెంటనే ఐ షుడెంట్ ఎంటర్టైన్ దిస్ థాట్ అని చెప్పేసి ఈ ఆలోచన బయట తోసేయాలి వెంటనే అని బయట తోసేసా. నేను వచ్చి, దేవా నాకైతే ఇప్పుడు టీ పెట్టా ఓపిక లేదు, నేను వెళ్ళేసరికి టీ పెట్టుండేలాగా చూడు దేవా అనుకున్నాను. అనుకుంటే నిజంగా నేను వచ్చేసరికి మా వారు ఆల్రెడీ టీ పెడుతున్నారనమాట. అయితే నేను అదే కనుక ఆలోచన ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటే పాపలో పడిపోయేదాన్ని. కానీ వెంటనే నేను అనుకున్నా, ఇప్పుడు ఆలోచన నేనేం చేయాలి, దేవా నువ్వు చూసుకో ఈ విషయం అన్నాను. అంటే నిజంగానే నేను అసలు నేను అనుకున్న దానికి ఇంట్లోకి రావడానికి ఒక 30 seconds పట్టిందేమో అంతే. కానీ అప్పటికి ఆల్రెడీ దేవుడు నేను ఇట్లా చేస్తానని తెలిసి నాకు రెడీ పెట్టేశాడు. అది ఏంటంటే ఈ నక్క ఎక్కడ పాడు చేస్తుంది అనేది కనిపెట్టడం అంటే, ఎక్కడ సాతాను మనకి ఒక ఐడియా నాటుతుంది అనమాట. సాతాను నాటుతాడు, వెంటనే ఆ ఐడియాని మనం తోసేసేయాలి. తోసేస్తే అప్పుడు ఆ నక్కను మనం పట్టుకున్నట్టు. అది చురుకుదనం కాదు. లేదు ఇంకేంట్లే ఇంకంతేలే ఎప్పుడు ఇదే అని చెప్పేసి అదే కానీ నేను ఐడియాని ఎంటర్టైన్ చేస్తానే ఉన్నాను అనుకోండి, అప్పుడు సోమరిని అయిపోయాను. ఆ విసుగు, చికాకు అవన్నీ ఏం చేస్తాయి, ఆ ప్రేమను పాడు చేసేస్తాయి, ఆ ద్రాక్ష తోటని పాడు చేసేస్తాయి. మరి ఎక్కడ మనం సోమరిపోతుల్లాగా ఉంటున్నాం, ఎక్కడ మనం ఇక్కడ ఏది పాడు చేస్తుందని పట్టుకోలేకపోతున్నాం, అది జాగ్రత్తగా వెతకాలి. ఎందుకంటే దేవుడు మన మీద కంప్లైంట్ చెప్తున్నాడు. ఏమని? మనం మీకా గ్రంథం 6వ అధ్యాయం తీద్దాం. మనందరి మీద దేవుడు కంప్లైంట్ చెప్తున్నాడు ఈరోజు. మీకా 6వ అధ్యాయం 2వ వచనం. తన జనుల మీద యెహోవాకు వాద్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదిగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. మనందరి మీద దేవుడికి ఒక కంప్లైంట్ ఉందంట. ఆయన వాద్యం ఆడుతున్నాడు. ఏమని? ఆయన ఇశ్రాయేల్ మీదే, మళ్ళీ బయట వాళ్ళ మీద కాదు, ప్రార్థనా పరులే. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనా పరులే. వాళ్ళందరి మీద దేవుడికి ఒక కంప్లైంట్ ఉంది. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలు అంటే పర్వతం లాంటి ప్రార్థన అనుభవం కలిగిన వాళ్లే. మనందరి మీద దేవుడు ఒక వాద్యం చెప్తున్నాడు. ఏమని? నా జనులారా, నేను మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాస పరిచితిని, ఇది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యములను పంపితిని. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకేం చేశాడు దేవుడు? మన దాసీ గృహంలో అంటే పాపంలో ఉన్నప్పుడు మన కోసం పాస్టర్లు పంపించారు, మన కోసం ప్రవక్తలు పంపించారు. దేవుడు మోషే, అహరోను లాంటి పాస్టర్స్ ని, మరి మిరియం లాంటి ప్రవక్తల్ని మనకు పంపించారు. దేవుడు పంపించి, ఓకే, నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయేబు రాజైన బాలకు యోచించిన దానిని బోయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, సిత్తియు మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి. వాళ్ళు ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వచ్చారు, మరి ఆ బిలామరాజు ఏం చేద్దాం అనుకుంటే, ఈ బిలాం మాట ఇచ్చాడు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎలా వాళ్ళు నాశనం చేయాలనుకున్నారు, వాళ్ళ జర్నీని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. అయితే మనకేం చెప్తున్నాడు? మన ఈ లోకంలో కృంగుదల్లో కారు మబ్బులున్న చీకట్లో ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నీ ప్రయాణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎలా నడిపించాను నేను, ఎలాంటి కష్టాల్లో నుంచి బయట తీసుకొచ్చాను, నిన్ను బందీ గృహం నుంచి బయట తీసుకొచ్చాను, జ్ఞాపకం చేసుకో. అయితే నా జనులు యెహోవా నీతి క్రియలు మీకు జరిగించినట్లు మోయేబు రాజైన బాలకు యోచించిన దానిని బోయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరం చెప్పిన మాటను, సిత్తియు మొదలుగుని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి. ఈరోజు మనం ఏం చేసుకోవాలి? మన లైఫ్ లో ఎలా దేవుడు మన బయట తీసుకొచ్చాడో
మనస్సుకు తెచ్చుకోవాలంట, జ్ఞాపకం చేసుకోవాలంట. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులు ఏడాది దూడలు అర్పించి దర్శింతునా, వేల కొలది పొటేళ్లు వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మరైతే దేవుడు వాద్యం ఏంటి? నేను ఎంత మిమ్మల్ని తీసుకొచ్చాను కదా, మళ్ళీ మీరేమిట్లాగా, నేనేం ఆయాస పెట్టాను మిమ్మల్ని, ఏం అడుగుతున్నాను నేను మిమ్మల్ని? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. మన అతిక్రమం ఏంటి, ఏది మంచిదో దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయం. నీ జీవితంలో ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారు, మరి అన్యాయం వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని సాతాను చేయిస్తున్నాడా? ప్రతి ఒక్కళ్ళని ఏదో దేవుడైనా వాడుకుంటాడు, సాతానైనా వాడుకుంటాడు. నీ జీవితంలో అన్యాయం చేయిస్తున్న వాళ్ళని సాతాను వాడుకుంటున్నాడేమో. వాళ్ళకి తెలియక వాళ్ళు వాడబడుతున్నారు. వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడలేదు, వాళ్ళ మనస్సు దేవుడు ఇంకా తెరవలేదు, అందుకని వాళ్ళు వాడబడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టారు అని నువ్వు కోప్పడి వాళ్ళ మీద విసుక్కుని వ్యక్తి కలిగి ఇలా ఉంటే వాళ్ళు ఏమైపోతారు? మరి సాతాను వాళ్ళు వాడుకుని ఏం చేస్తాడు? వాళ్ళ దొంగతనం చేస్తాడు, వాళ్ళని నరకానికి తీసుకెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు నాకు ఇంత అన్యాయం చేశారు, అంత అన్యాయం చేశారు, ఇంత అన్యాయం చేశారు, అంత అన్యాయం చేశారు, దీనిలోనే మన లైఫ్ అయిపోయింది. మనం ఎప్పుడు న్యాయం చేస్తాం? అయ్యా వాళ్ళ పాపాలన్నీ క్షమించు దేవా, వాళ్ళు తెలియకే చేస్తున్నారయ్యా, వాళ్ళ మనోనేత్రాలు తెరిపించు అని ప్రార్థన చేయటం న్యాయం. ఎందుకంటే మనకు కూడా దేవుడు అట్లాగే మనం కళ్ళు మూసుకుపోయినప్పుడు మనకు కూడా తెరిచాడు కదా. మనకు జరిగింది వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళ జీవితంలో వాళ్ళు మనలాగా మేలు పొందుకోవాలి కదా. మరి నేను లేదు, నా లైఫ్ ఒక్కటే కాదు సరిపోతుంది అనుకుంటే అదే మనం చేసే దోషం, మన అతిక్రమం అదే. దీనికి న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించటం అంటే వీళ్ళు ఎలాగైనా రక్షణలోకి రావాలి అనుకోవటం న్యాయం. నాకెట్లాగైతే కళ్ళు తెరబడినాయో వాళ్ళకి తెలుసుకోబడాలి అనుకోవటం న్యాయం కదా. నువ్వు బాగుపడ్డావు, పక్కోడు బాగుపడాలి కదా, మరి నీకు రక్షణ వచ్చింది, పక్కోడికి రావాలి కదా. మరి అలా వాళ్ళకు కూడా రావాలనుకోవటం న్యాయం. మరి కనికరాన్ని ప్రేమించటం, కనికరం అంటే తప్పులు చెప్పి ఒప్పుకోవటమే కనికరం అంటే. వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పులు ఒప్పుకోవాలని, వాళ్ళ పక్షాన మనం గనక దేవా వీళ్ళు ఇట్లా తప్పు చేశారు క్షమించు దేవా, వీళ్ళకి తెలియక ఇట్లా చేశారు క్షమించు దేవా అని వాళ్ళ పక్షాన మనం అన్ని తప్పులు మనం ఒప్పుకున్నట్లయితే మనం కనికరాన్ని ప్రేమించిన వాళ్ళం. ఇంకా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు, దీన మనస్సు. మనం ఏమనుకుంటున్నాం? నేను ఎంత భక్తురాల్ని, నన్ను చూడు ఎంత కష్టపడుతున్నారు అనుకుంటున్నాం. అక్కడ దీనత్వం ఎక్కడుంది? ఏమో దేవుడే వెళ్ళి నాకు ఏమో దావీదు మహారాజు అంత పెద్ద ఆయనే చీపో అంటే దేవుడే అనమన్నాడేమో అన్నాడు. అలాంటి మనసు కలిగి ఉంటే దీన మనసు కలిగి ఉన్నట్టు. దేవుడే చెప్పాడేమో, దేవుడే వీళ్ళని లేపాడేమో, దేవుడే ఈ పరిస్థితి కలగజేశాడేమో, అది దీన మనసు. ఇది ఎట్లా అంటే గర్వపు మనసు. దేవుడు ముందు దీనత్వం లేదు మనకి. వాళ్ళు ఎట్లా చేశారు చూడు అంటే దీనత్వం లేదు మనకి. దేవుడు అంటున్నాడు న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మరి ఇది కూడా చేయలేకపోతున్నావా అని దేవుడు మనకు క్వశ్చన్ చేస్తున్నాడు, మనకు ఆర్గ్యూ చేస్తున్నాడు. దేవుడు మనల్ని మన పక్షాన ఒక కంప్లైంట్ దేవుడికి ఉంది. ఇది నీకు ఇంతే కదా చేయమన్నాను, ఇది ఉత్తమం నీకు చెప్పాను, ఆయన ఇది కూడా చేయలేకపోతున్నావా అని దేవుడు మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంకా దేవుడు మన గురించి బాధపడుతున్నాడు. ఎట్లా అంటే నేను వీళ్ళని ఇంత కష్టపడి వాళ్ళని బయట తీసుకొచ్చాను, ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి తీసుకొస్తే మనం ఎట్లా ఉంటున్నామంట? ఫిలిప్పీ 2వ అధ్యాయం తీద్దాం. ఫిలిప్పీ 2:12 నుంచి చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ
వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మనమే ఫిలిప్పీ సంఘం, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అయ్యో నేను మీకు ఎంత లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చానే, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మనందరి చుట్టూ ఉన్నవాళ్ళు నిజంగా వక్రజనమే, అందరూ ట్విస్టెడ్ మైండ్ కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ మంచోళ్ళని నేను చెప్పట్ల, వక్రజనము, తర్వాత మూర్ఖులు. నేను ఇదంటే ఇదే, కుక్కకు నా 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే, 4 కాళ్ళని మనం చెప్పినా వినరనమాట. వాళ్ళు ఏదంటే అదే రైట్ అంటారు. వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. వాళ్ళ మధ్య మనం ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి, పాపం లేనటువంటి వాళ్ళంగా ఉండాలి, నిష్కళంకులుగా, ఒక్క మచ్చ కూడా మన మీద ఉండకూడదు, ఇంకా నిందే రాకూడదు, అనిందులను ఒక నింద కూడా మన మీద వేయకుండా ఉండాలి. దేవుని కుమారులాగా మనం ఉండాలి అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. మనకి ఏ పనుందో, ఎలా జీవించాలో, ఇప్పుడు మన ఇంట్లోనే భర్తకే చేస్తున్నాం, సనగొద్దు. ఒకవేళ మన భర్తే ఇట్లా వక్రజనమై ఉన్నాడేమో, మూర్ఖంగా ఉంటున్నాడేమో, అయినా సనగొద్దు. లేకపోతే అత్తమామలు మూర్ఖంగా ఉంటున్నారేమో, వక్రజనంగా ఉంటున్నారేమో, మీ బాస్ ఉద్యోగం చేసే దగ్గర మీ బాస్ వక్రజనంగా మూర్ఖంగా ఉంటున్నారేమో, మీ కొలీగ్స్ వక్రజన మూర్ఖంగా ఉంటున్నారేమో, మీ చుట్టుపక్క వాళ్ళు అందరు వక్రజన మూర్ఖంగా ఉంటున్నారేమో. వాళ్ళ మధ్య మనం ఎట్లా ఉండాలంట? సనగకుండా, ఎందుకు ఇల్లు ఎట్లా, ఇంతేనా లైఫ్, ఇది దీనికే చేసుకున్నానా పెళ్లి, ఇలా అయిపోవటానికేనా, సనగొద్దు. ఎందుకు చేయాలి నేను, ఇంత పని చేయాలి నేను అని దేనికి సంశయం లేపొద్దు. సనగకుండా, సంశయం లేపకుండా, క్వశ్చన్ చేయకుండా, గొనుక్కోకుండా అన్ని ఏ పని నీకు చెప్తే ఆ పని అంతా చేయాలంట. అలా చేస్తే దేవుడు అనుకుంటాడంట, అప్పుడు పరిశుద్ధాత్మ అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఇది దేవుడు మనకు నేర్పించాడు, ఇదే జీవవాక్యం, దీన్ని పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం ఈ లోకంలో మనం ఒక లైట్, ఒక జ్యోతి, మనం ఎలా జీవించాలి అని మిగిలిన వాళ్ళకి చూపించవలసిన వాళ్ళలాగా ఉన్నాం. మనమే సనుక్కుంటే మనం ఆరిపోయిన లైట్, మనం చూసి ఎవరు నేర్చుకుంటారు? మనం ఎవరికి మార్గం చూపించగలుగుతాం? మనం వెలిగించబడటం వేస్ట్ కదా. అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు. దేవుడు మన కోసం అయ్యో ఎంతో కష్టపడి ప్రతిరోజు ఏ టైంకి ఎట్లా ఆదరించాలో అట్లా ఆదరించి, ఏ వాక్యం ఇవ్వాలో అంత వాక్యం ఇచ్చి, ఏ కష్టం వస్తుందో ముందే హెచ్చరించి, దర్శనాలు ఇచ్చి, ప్రవచనాలు ఇచ్చి, ప్రవక్తలు పంపించి, ఇంత చెప్పి ఎంత ప్రయాసపడ్డాను కదా. అయితే ఇది వ్యర్థంగా, అయ్యో ఇది వేస్ట్ అయిపోతుందేమో, వీళ్ళ లైఫ్ లో వేస్ట్ ఏమో అనుకుంటున్నాడు దేవుడు మన గురించి. అయితే అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాదు, దేవుడు పడిన కష్టం అది నిష్ప్రయోజనం కాదు అని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఎప్పుడు మనం గనక ఇట్లా సనగకుండా, సంశయించకుండా అన్ని పనులు చేసినట్లయితే, అదే కనుక మనం సనుక్కుంటూ గొనుక్కుంటూ నా లైఫ్ ఇంతే, ఇంకా ఇది నేను బయటపడను, ఇంతేనేమో, ఇట్లాగే సనుగుతూ ఎందుకు చేయాలి ఇట్లా అనుకుంటా గొనుగుతూ చేస్తే దేవుడు అనుకుంటాడు, అయ్యో ఎంత కష్టపడ్డానే వీళ్ళ కోసం, ఇదంతా వేస్ట్ అయిపోయిందే అనుకుంటాడు. మరైతే ఈరోజు మనం ఆలోచిద్దాం, మన జీవితంలో మన దేవుడు ఇట్లా అయ్యో వీళ్ళ కోసం ఎంత ప్రయాసపడ్డానే, వ్యర్థంగా ప్రయాసపడ్డానేమో, నా ప్రయాస అంతా ఇన్ని సంవత్సరాలు వీళ్ళు నడిపించడం వేస్ట్ ఏమో, అయ్యో వేస్ట్ గా టైం స్పెండ్ చేశానే అని దేవుడు మన కోసం బాధపడాలా? లేకపోతే లేదు లేదు వేస్ట్ కాలేదు, ఇది నాకు అతిశయం అని దేవుడు మన బట్టి అతిశయించాలా? మరి దేవుడికి అతిశయ కారణంగా మనం ఉందామా?
అయ్యో ఇంత టైం వేస్ట్ చేశానే అని దేవుడు బాధపడేలాగా మనం ఉందామా? మరి దేవుడు ఇంకా ఆశీర్వాదకరమైన వర్షాలు మన జీవితంలో కురిపించాలనుకుంటున్నాడు. ఇలా పొందుకునే వాళ్ళలాగా ఉందామా? ఇంకా వేస్ట్, వీళ్ళ మీద టైం పెట్టడం కూడా వేస్ట్ అని దేవుడు అనుకునేలాగా మనం ఉందామా? ఎలా ఉందాం? ఈరోజు మనదే నిర్ణయం. సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇలాగే కంటిన్యూ అయిపోదామా? లేదంటే అప్పుడు దేవుడు అయ్యో ఇంకా వేస్ట్, వీళ్ళ మీద ఎంత టైం పెట్టానని, ఆయన వ్యర్థంగా పరిగెత్తాను, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం అయిపోయింది అని దేవుడు అనుకోవాలా? లేదంటే లేదు కాలేదు, వీళ్ళు నాకు అతిశయ కారణంగా ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు అనుకోవాలా? ఎలా అనుకోవాలి దేవుడు? ఈ రోజు మనం చేసుకునే నిర్ణయం మీద దేవుడి యొక్క ఇది ఆధారపడి ఉంటది. ఈ రోజు మనం ఇక్కడి నుంచి నేను సనగను, ఇక్కడి నుంచి నేను గొనగను, ఇక్కడి నుంచి దేనికి నేను ఆర్గ్యూ చేయను, ఏ పని వస్తే ఏ పరిస్థితి అయినా దీనిలో నేను అలాగే దేవుడి మీద విశ్వాసంతో నిలబడతాను. ఎందుకంటే దేవుడు నన్ను అన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, నాకున్న కాడికట్లు విప్పేస్తానన్నాడు. అందుకని నేను గొనగను, నేను సనగను. నాకు ఎక్కడ చిన్న చిన్న విసుగులు వస్తున్నాయో, విరక్తులు వస్తున్నాయో వెంటనే సోమరిపోతులాగా ఉండను, చురుగ్గా వేరేసుకుంటాను. చురుగ్గా ఏంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వెంటనే సాతాను ఆలోచన తోసేస్తాను వెనక్కి. ఇలా ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వాళ్ళ బట్టి పరిశుద్ధాత్ముడు అతిశయపడతాడు. కానీ ఆ నిర్ణయం ఈరోజు మనం తీసుకోకపోయినట్లయితే దేవుడు అయ్యో నిష్ప్రయోజనంగా వీళ్ళ కోసం వ్యర్థంగా కష్టపడ్డానే అని దేవుడు మన గురించి దుఃఖపడతాడు. మరి దేవుడు దుఃఖపడేలాగా ఉందామా? దేవుడు అతిశయపడేలాగా ఉందామా? ఇది మన చేతిలో ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు దీన్ని మనం నిర్ణయం తీసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోక